భారతీయ ప్రాచీన తాత్విక సాంస్కృతిక సంపద నిక్షిప్తమయ్యున్న భగవద్గీత ఒక విజ్ఞాన భాండాగారమని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఏ గ్రంథానికి లభించని ప్రాముఖ్యత భగవద్గీతకు లభించిందని అన్నారు. భగవద్గీత వలన ఎందరో కీర్తి పొందారని అన్నారు. అనంతరం భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, గల్లా సుబ్బారావు, అడబాల సత్యనారాయణ, లక్ష్మణరావు, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఆ మంత్రం వల్ల ఏమవుతుందంటే ఉచ్చారణ కరెక్ట్గా చేసినందువల్ల మనకి మరి లోపల కొన్ని క్రియలు జరిగి శరీరం లోపల మన శరీరంలో ఉన్న చెడు గాలి అంతా కూడా బయటకు పోయి ఒక యోగ సాధన కింద అది పనిచేసి ఆ మంత్రం వల్ల శరీర ఆరోగ్యం బాగా విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మనకి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా మనకి మరి భగవంతుడి మీద ధ్యానం ఎలా పెట్టుకోవాలన్నది తెలిసి మనం అక్కడి నుంచి భగవంతుడి ధ్యానాన్నే చేసుకుంటూ ఉంటాం. మానసిక ప్రశాంతత ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది అదే. అటువంటి మానసిక ప్రశాంతత కలిగి మానసిక ఒత్తిడి లేకుండా మనం జీవించగలుగుతాం అన్నమాట. బంధువుల్ని అందరినీ చూసి వీళ్ళందరినీ నేను చంపితే నాకు పాపం వస్తుంది కదా అని ఒక అధైర్యంతో ఒక నిరాసక్తితో యుద్ధం చేయలేను అని అంటే అతనికి కర్తవ్యాన్ని బోధించి నువ్వు యుద్ధం చేస్తేనే ధర్మం నిలబడుతుంది, లేదంటే అధర్మం పెచ్చుమీరిపోతుంది అని చెప్పడానికి ప్రయత్నం చేసి భగవద్గీతను ఆ రోజున కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడు. మరి అర్జునుడు విన్నాడు, యుద్ధం చేశాడు, విజయం సాధించాడు. మరి మనకెందుకు భగవద్గీత అంటే భగవద్గీత ఎక్కడ ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. అందువల్ల భగవద్గీతను అందరూ అందులో విషయాలను తెలుసుకోవాలి. శ్లోకాలు మాకు రావండి అంటే అవసరం లేదు, పర్వాలేదు. శ్లోకాలు రాకపోయినా ఆ శ్లోకాల భావం తెలుసుకుంటే చాలా జీవితానికి ప్రతి క్షణంలోనూ ఉపయోగపడే విషయాలు అన్నీ ఉన్నాయి.